ఏం సంగతి? సో నన్ను చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్న క్వశ్చన్ ఇది. నేను ఈరోజు యూనో ఇట్స్ సంథింగ్ ఏ కైండ్ ఆఫ్ కొన్ని పాయింట్స్ కాంట్రవర్షియల్ కూడా ఉండొచ్చు, కొన్ని పాయింట్స్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి, కొన్ని పాయింట్స్ అవునా అనిపించేలా ఉంటాయి, కొన్ని పాయింట్స్ మాకు తెలుసులే అన్నట్టు ఉంటాయి. సో ఏంటంటే డిఫరెన్స్ ఐ ఫౌండ్ ఇన్ యూకే అండ్ ఇండియా. అంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు నాకేం క్యాజువల్ అనిపించినవి, బట్ నేను యూకే వచ్చిన తర్వాత అవన్నీ డిఫరెంట్గా ఫీల్ అయింది. అంటే డిఫరెంట్ ఇన్ ద సెన్స్, అరే ఇదేంద్రా వింత ఉంది, ఇదేంద్రా ఇట్లుంది, అది అని ఫీల్ అయింది. బట్ ఇవన్నీ మనం బుక్లో చదువుకుంటుండే, ఆడ తెలుసుకుంటుండే, అట్లా ఇట్లుంటుండే. బట్ ఈడికి వచ్చిన తర్వాత లైవ్లో అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసిన నేను. సో అవేంటియో చెప్తా. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్, ప్లెంటీ ఆఫ్ థింగ్స్. చెప్పుకుంటూ పోతే గంటల కన్వర్జేషన్ అవుతుంది. బట్ ఐ వాంట్ పుట్ ఇట్ వెరీ మినిమల్. చాలా తక్కువ నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అంటే ఎంత తక్కువ వీలేదు అంత తక్కువ చెప్పడానికి, తక్కువ టైంలో ఎక్కువ పాయింట్స్ చెప్పడానికి. ఓకే, తక్కువ టైంలో ఎక్కువ పాయింట్స్ చెప్పడానికి నేను ట్రై చేస్తా. సో ఫస్ట్ ఏంటంటే మనుషులు, అక్కడ ఇక్కడ నేను చూసిన మనుషులల్లా ఇక్కడ మనుషులు ఎట్లా అంటే చాలా యూనో వాళ్ళకి రేసిజం ఏమి ఉండదు, మనకి కొంచెం రేసిజం చూపెడతారేమో కొంచెం సార్లు. కానీ బట్ వాళ్ళైనా నార్మల్గా మనుషులు ఉంటారు కదా, చాలా రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు. చాలా ఏమన్నా అయితే ఇట్లా వెంటనే ఇప్పుడు ఒకవేళ ఇట్లా చేయి తాకిచ్చినా కూడా సారీ అని చెప్పేస్తారు. మన దగ్గర సారీ చెప్పాలంటే వాడు ఆల్రెడీ పెద్ద మనిషి, ఆయన సారీ చెప్తున్నాడంటే ఆయన దిగొచ్చిండు, ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటాడు. అంటే నేను వచ్చే ముందు నేను కూడా కొంచెం అట్లనే ఉంటుండే. సారీ చెప్పమంటే నేను ఎందుకు చెప్పాలి, నేను ఏమైనా తప్పు చేసినా నేను సారీ చెప్పడానికి, అది నేను కరెక్టే చేసినా కదా, నా వ్యూలో నా పర్స్పెక్టివ్లో నేను కరెక్టే ఉన్నా కదా, ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. బట్ వీడికి వచ్చిన తర్వాత విల్ బి వెరీ పొలైట్. అంటే చాలా కైండ్ ఉంటాం, పొలైట్ ఉంటాం, అట్లా అని ఏదైనా సారీ అని చెప్పేస్తాం. ఎవరన్నా ఏదైనా ఇస్తే ఇట్లా ఏం లేదు, నార్మల్గా ఇట్లా ఎవరన్నా ఒక టిష్యూ పేపర్ ఇచ్చినా, ఒక చాక్లెట్ ఇట్లా కవర్ చింపించినా అసలు మనం దాన్ని దేకం మనం ఇండియాలో. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి వెంటనే థ్యాంక్ యూ అని చెప్పేస్తాం. అంటే నువ్వు మెంటలీ ద వే యూ కన్వర్సేట్ విత్ ద నెక్స్ట్ పర్సన్ విల్ కంప్లీట్లీ చేంజ్. అంటే ఎట్లా అంటే చాలా చేంజ్ అయిపోతుంది అది. అండ్ మన దగ్గర ఈగోలు ఇవన్నీ చాలా ఎక్కువ పెట్టుకుంటారు, బట్ ఇక్కడ చాలా తక్కువ. అంటే నేను చూసినంత వరకు, నేను మెదిలిన ప్రకృతి, నేను మెదిలిన మనుషుల మధ్యలో అయితే ఈగోలు, ఈ ఇట్లాంటి కక్షలు ఇలాంటివి ఏముండవు. చాలా క్యాజువల్, చాలా మినిమల్ ఉంటుంది. అండ్ ఇంకొకటి చాలా స్ట్రేంజ్ అనిపించింది నాకు, చాలా వింతగా అనిపించింది. ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్కి, స్కూల్ పోయే పోరలకి 7th 8th క్లాస్ వరకు ఒక్క ఎగ్జామ్ కూడా ఉండదు. మీకు అర్థమైందా? స్కూల్ లైఫ్లో అసలు ఎగ్జామ్సే ఉండదు. 7th 8th క్లాస్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక ఎగ్జామ్ పెడతారు, దానిలో క్వాలిఫై అయితే హయ్యర్ స్టడీస్ టైపు, అంటే నువ్వు మళ్ళీ కాలేజ్ పోయే ముందు ఎగ్జామ్స్ రాస్తున్నలాగా బిహేవ్ చేస్తారు అనమాట. అది కూడా ఎందుకంటే కాలేజ్ పోయే ముందు నీకు ఎగ్జామ్స్ రాయడము అసలు ఎట్లుంటుంది, ఆ ప్యాటర్న్ ఏంది, పాస్ ఫెయిల్ అనేది ఎట్లుంటుంది అనేది నీకు అప్పుడు పరిచయం అవుతుంది. అప్పటిరాక అసలు నువ్వు స్కూల్కి జస్ట్ క్యాజువల్గా పోయి వస్తావు అంతే, అంటే ఏదో నేర్చుకుంటావు అంతే. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు పెరిగే కల్చరు, వాళ్ళు పుట్టిన ఊరు పేర్లు అన్నీ మొత్తం ఇంగ్లీషే కదా. సో వాళ్ళకి ఏడికైనా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కదా, ఇంగ్లీష్ ఈజ్ అ గ్లోబల్ లాంగ్వేజ్. సో మనం తెలుగు పుడతాం, హిందీ వాళ్ళు హిందీలా, మరాఠీ ఎన్నో లాంగ్వేజెస్ ఉన్నావు మన ఇండియాలో. అంతమందికి అన్ని ప్లేసెస్లలో వాళ్ళు పుట్టి అన్ని ప్లేసెస్లలో నుంచి వాళ్ళు మళ్ళీ నేర్చుకోవాల్సిన లాంగ్వేజ్ ఇంగ్లీషే. బట్ ఇక్కడ వాళ్ళు డైరెక్ట్ ఇంగ్లీషే మాట్లాడతారు, పుట్టంగానే ఇంగ్లీష్ అదంతా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకొక లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ వాళ్ళకి ఐ హావ్ సీన్ వెరీ ఫ్యూ పీపుల్ ఇట్లా మరీ అంబిషియస్ ఉండే పీపుల్ అందరినీ. ఎందుకంటే నేను చిన్నపిల్లల్ని చాలా మందిని అడిగిన, వాట్ యూ వాంట్ టు బీ ఇన్ యువర్ ఫ్యూచర్, వాట్స్ యువర్ గోల్ ఇన్ యువర్ ఫ్యూచర్, వాట్ యూ వాంట్ టు అచీవ్ ఇన్ యువర్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్, అది అని చెప్పి నేను అడుగుతా కదా. అడిగితే వాళ్ళకి చెప్పే ఆన్సర్ ఏంటంటే, ఐ వాంట్ టు బీ ఏ సోషల్ వర్కర్, I want to be a welfare, I want to be in a welfare association, I want to be a teacher. చాలా చిన్న కోరికలు, మినిమల్ కోరికలు. ఆ కోరికలల్లో కూడా ప్రతి ఒక్కటి హ్యుమానిటీకి సంబంధించింది, హెల్పింగ్కి సంబంధించింది, ఎవరో ఒకరికి హెల్ప్ఫుల్ ఉండే వాటిని మాత్రమే చూస్ చేసుకుంటారు అనమాట కెరీర్ని. సో వాటిని పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు.
అట్లా అర్థమైందా? ఇన్ కేస్ మళ్ళీ స్కూళ్ళల్లో ఈ ఎగ్జామ్స్, ఈ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ క్లాసు, ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు, నువ్వు ఫస్ట్ నువ్వు సెకండ్, ఇలాంటి కాన్సెప్ట్లు ఇలాంటి భేదాలే ఉండవు. మళ్ళీ నువ్వు హయ్యర్ స్కూలు, నువ్వు పెద్ద స్కూలు, నువ్వు ఎక్కువ పైసలు పోయే స్కూలు, తక్కువ పైసలు, అట్లేముండదు. అన్ని స్కూల్స్ ఫ్రీ, మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ ఫ్రీ. సో నీకు ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషనే ఉంటుంది. బాగా పైసలు ఉన్నాడు అదే స్కూల్కి పోతాడు, ఆయన కొడుకు అదే స్కూల్ పోతాడు, ఏం పైసలు లేని వాళ్ళు కొడుకు కూడా అదే స్కూల్కి పోతాడు. ఇక్కడ ఏం పైసలు లేని వాళ్ళు అనేలాగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎవ్రీ వన్ విల్ వర్క్ ఆన్ సంథింగ్. ఇది కూడా. సో థర్డ్ది ఏంటంటే వర్క్, ద వే యూ వర్క్ ఆన్ థింగ్స్. అంటే నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిని అస్సలు తక్కువ చూడరు ఇంకొక మనుషులు. మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు ఎట్లా అంటే నేను ఒక ప్లంబింగ్ పని చేస్తున్నా, నేను మొత్తం పైపులు మోస్తున్నా, ఏదేదో చేస్తున్నా. ఇంకొక ఆయన మురికి కలవలు తవ్వుతున్నాడు, ఇంకొక ఆయన ఒక ఇంజనీర్, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ఇంజనీర్ అనుకో. ఈ ముగ్గురు ఒక ప్లేస్లో కలిస్తే ముగ్గురు ఛాయ్ తాగుకుంటే సేమ్ టేబుల్ మీద కూర్చొని మాట్లాడుకుంటారు. మీకు అర్థమైందా? మన దగ్గర అట్లా ఉండదు. మన దగ్గర అసలు చిరునాడు ఇంకా నేను అవి చెప్పలేను, బూతులు ఉంటాయి కానీ. సో అట్లా వి విల్ డివైడ్ పీపుల్ ఇంటూ కేటగిరీస్. అంటే నువ్వు ఈ ప్రొఫెషన్, నువ్వు ఈ కేటగిరీ, నువ్వు ఈ తక్కువ ప్రొఫెషన్, నువ్వు ఈ తక్కువ కేటగిరీ, నువ్వు ఈ కేటగిరీ, నువ్వు ఇది. సో ఇట్లా మనం డివైడ్ చేసుకుని ఉన్నాం. బట్ ఇక్కడ అది ఏముండదు అనమాట. మీకు అర్థమైందా? ఎవ్రీ ప్రొఫెషనల్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఈక్వల్. అంటే ప్రయారిటీ, సేమ్ ప్రయారిటీ ఉంటుంది అట్లా అనమాట. బట్ ఎవరి ఇండివిజువల్ ఇన్కమ్ వాళ్ళది, ఎవరి ఇండివిజువల్ చాయిసెస్ వాళ్ళవి, ఎవరి ఇండివిజువల్ అవన్నీ వాళ్ళవి. బట్ వెన్ యు ఆర్ ఇన్ ద సొసైటీ, వెన్ యు ఆర్ సరౌండెడ్ విత్ ఫ్యూ పీపుల్ అరౌండ్, యూ నీడ్ టు బిహేవ్ నార్మల్, యూ నీడ్ టు బీ నార్మల్, యూ నీడ్ టు నార్మలైజ్ ఎవ్రీథింగ్. ఆ ఈక్వాలిటీ ఉండేలాగా నువ్వు చూసుకోవాలన్నమాట. సో అట్లా అనమాట. అండ్ ఇంకా వేరే ప్లేస్లో చెప్తా, మరి ఈడ చెప్తే బోరింగ్ అనిపిస్తుంది మీకు వీడియో మొత్తము. సో ఓకే, ఈడ పెట్టి ఓకే, ఇక్కడ పెట్టి ఇక్కడ కూర్చుంటా. ఓకే, యూర్ రైట్. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఫోర్త్ది, నెంబర్లు అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతుండొచ్చు, ఎందుకంటే నేను ఎక్కువ చెప్దాం అనుకున్నా. సో నెంబర్లు అక్కడిక్కడ చెప్తా, బట్ పాయింట్స్ అర్థం చేసుకోండి మీరు. నెక్స్ట్ది ఏంటంటే ఫర్ షూర్. నెక్స్ట్ ఏంటంటే ఇన్కమ్ రేంజ్. మన దగ్గర ఇప్పుడు ఈ వర్కులకి ఇంతే పైసలు, ఈ వర్కులకి ఇంతే పైసలు. ఇప్పుడు మన ఊర్లలో పత్తెరటోళ్ళకి ఒక రేట్, 100 రోజుల పనికి పోయేటోళ్ళకి 100 రూపాయల రోజుకి, ఇట్లుంటుంది కదా. ఇక్కడ గవర్నమెంట్ ఒక వేజ్ డిసైడ్ చేస్తుంది అనమాట. అంటే ఈ ఇయర్కి ఈ వేజ్, మినిమం వేజ్ అదిగా. అంటే నువ్వెవ్వడైనా కానీ, నువ్వు ఏ ప్రొఫెషన్ అయినా కానీ మినిమం వేజ్ కన్నా ఎక్కువనే పే చేయాలి నీకు ఖచ్చితంగా. అర్థమైందా? మినిమం వేజ్ కన్నా తక్కువ ఇయ్యరాదు. తక్కువ ఇస్తే అది ఇల్లీగల్, అది ఇంకా అన్అఫిషియల్ అనమాట. సో అఫీషియలీ నువ్వు మినిమం వేజ్ ఇవ్వాలి. అది ఎన్ఐ మీద రన్ చేయాలి. ఎన్ఐ ఇన్ ద సెన్స్ నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్ సంథింగ్ అట్లా. సో ఎన్ఐ నెంబర్ మీద నువ్వు రన్ చేయాలన్నమాట, పే స్లిప్స్ అయినా అన్నీ. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి, మన దగ్గర మనం చేసే అన్ని కంపెనీస్, అన్ని జాబ్లకి గవర్నమెంట్తో లింకప్ అయి ఉండదు. కొన్ని గవర్నమెంట్కి తెలియదు. బట్ ఇక్కడ ఎవ్రీథింగ్ గవర్నమెంట్కి లింకప్ అయి ఉంటుంది. గవర్నమెంట్కి తెలియాలి. ప్రతి ఒక్క ఎస్టాబ్లిష్డ్ స్టఫ్ మొత్తం గవర్నమెంట్కి తెలుస్తుంది. దానిలో ఎవరు వర్క్ చేస్తున్నారో వాళ్ళందరినీ గవర్నమెంట్కి లింక్ చేస్తారు. ఐ మీన్ ఎన్ఐ నెంబర్కి లింక్ చేస్తారు. ఎవరు ఎన్ఐ నెంబర్, ఇండివిజువల్ ఎన్ఐ నెంబర్ ఉంటుంది. ప్రతి ఒక్క జాబ్కి పే స్లిప్ ఉంటుంది. లేబర్ పని చేసిన పే స్లిప్ ఉంటుంది, ప్రొఫెషనల్ సీఈఓ కూడా పే స్లిప్ ఉంటుంది. మీకు అర్థమైందా? సో ఇట్లుంటుంది అనమాట. మన దగ్గర ఫోన్పేలో 100 రూపాయలు పంపిస్తారు ఆ రోజుకి, లేకపోతే చేతికి ఒక 100 రూపాయలు 50 రూపాయలు ఇచ్చేస్తారు. ఇన్ కేస్ ఏదైనా బస్తాలు మోయడానికైనా వీటికైనా కూడా, వాటికి కూడా ఇక్కడ ఒక పద్ధతి ప్రకారం అది ఇది ఉంటుంది అనమాట. మీకు అర్థమైందా? అండ్ ఇంకొకటి నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మన దగ్గర ఏ వర్క్ కూడా ఇప్పుడు లేబర్స్ ఉన్నారు. లేబర్కి అసలు సేఫ్టీ ఉండదు, హెల్త్ అండ్ సేఫ్టీ ఏం పాటించరు. హెల్త్ అండ్ సేఫ్టీ అంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఖచ్చితంగా షూ వేసుకుంటారు, ఖచ్చితంగా వెస్ట్ వేసుకుంటారు. అంటే వెస్ట్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఒకవేళ చీకటి అయిందనుకో, ఏదైనా లైట్ దాని మీద పడడంతోనే మనకు మెరుతుంది కదా, మన కైండ్ ఆఫ్ రేడియం అనుకోవచ్చు. అంటే ఇప్పుడు అది ఎట్లా అంటే వర్కర్స్, మోస్ట్ ఆఫ్ ద వర్కర్స్, వేర్ హౌస్ వర్కర్స్ అనే మోస్ట్ ఆఫ్ ద రోడ్ మీద వర్క్ చేసేటోళ్ళైనా, చెత్త పట్టుకపోయేటోళ్ళకి కూడా అలాంటి బట్టలు ఉంటాయి, అలాంటి షూ ఉంటాయి, అలాంటి యూనిఫామ్ ఉంటుంది. ఎందుకంటే ఇట్స్
ఏ ప్రాపర్ హెల్త్ అండ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ అన్నట్టు. మన దగ్గర అవి ఏమి ఉండవు. సో మన దగ్గర రిస్క్ ఎక్కువ, పైసలు తక్కువ. ఇక్కడ రిస్క్ తక్కువ, పైసలు ఎక్కువ. మీకు అర్థమైందా? అది అట్లా అనమాట. అండ్ ఇంకొకటి, ఇట్ మైట్ బీ ఏ బిట్ కాంట్రవర్షియల్, బట్ ఏంటంటే మన దగ్గర ట్యాక్స్, ఇక్కడ ట్యాక్స్ ఉంటుంది కదా, ద ట్యాక్స్ వాట్ వి పే హియర్, ఎవ్రీ పెనీ, ఎవ్రీ పౌండ్ ఈజ్ వర్త్. అంటే ప్రతి ఒక్కటి వర్త్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక 2 లక్షల రూపాయలు వస్తున్నాయి అనుకో, నేను దానికించి 30-40 వేలు ట్యాక్స్లే కడతా, ఇక్కడ ఇంకెక్కువనే కడతా. సో అన్ని వేల ట్యాక్స్లకి నీకు ఇక్కడ కూడా డోకా రాదు తెలుసా, అన్ని ట్యాక్స్ కడుతున్నావు నువ్వు అని. ఎందుకంటే నువ్వు రోడ్లు పోతే రోడ్లు మొత్తం మస్తుంటాయి, సిగ్నల్స్ మస్తుంటాయి, రూల్స్ మస్తుంటాయి, అన్నీ మస్తుంటాయి. నువ్వు ఎక్కడ కూడా గవర్నమెంట్ని కంప్లైంట్ చేసేలాగా నీకు ఎలాంటి సిచ్యువేషన్ ఎదురవ్వదు నీ రెగ్యులర్ లైఫ్లో. బట్ మన దగ్గర మనం ట్యాక్స్ కడుతున్నా, చాలామంది కట్టరు. ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద ఈ ఊర్లలో ఉన్న వాళ్ళు చేసే పనులకి ట్యాక్స్ కట్టే అంత ఇన్కమ్ వాళ్ళకి రాదు. సో వాళ్ళు ట్యాక్స్ కట్టరు. బట్ ఈవెన్ సిటీలో ఉండే వాళ్ళు, లేకపోతే కొంచెం ఎక్కువ పైసలు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ట్యాక్స్ స్కిప్ కొట్టేటోళ్ళు ఉంటారు. కొంతమంది కట్టేటోళ్ళు ఉంటారు. బట్ కట్టినా కూడా వాళ్ళకి దాని దాని వర్త్ అర్థం కాదు, దాని వర్త్ తెలియదు ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ అంత స్పెండ్ చేయదు మన ట్యాక్స్లు, మన థింగ్స్ మీద. మన ట్యాక్స్లు తీసుకుంటుంది, బట్ వాటికి అరే నేను మనుషుల దగ్గర, అంటే నేను ప్రజల దగ్గర నుంచి తీసుకున్నా కాబట్టి ప్రజలకి ఐ నీడ్ టు గివ్ సంథింగ్. వాళ్ళు ఏదైతే ఇస్తున్నారు, బట్ దాట్ సంథింగ్ నాట్ ఫుల్ఫిల్లింగ్ అవర్ నీడ్స్ అని నేను పర్సనలీ ఫీల్ అయినా ఇండియాలో. బట్ ఇక్కడ నేను అట్లా ఫీల్ అవ్వలేదు. నేను కట్టిన ప్రతి పెనీ, నేను కట్టిన ప్రతి ట్యాక్స్ నాకు అది రిటర్న్ ఏదో ఒక విధంగా ఇస్తూనే ఉంది అనిపిస్తుంది నాకు. అండ్ ఇంకా వెదర్ కండిషన్స్ ఇండియాలో మస్తు అనిపిస్తుంది నాకు. బట్ ఇక్కడ వెదర్ కండిషన్ చచ్చిపోవాలనిపిస్తుంది. ఐ పర్సనలీ ఫీల్ వెదర్ కండిషన్ ఇన్ ఇండియా ఈజ్ అమేజింగ్ ఫర్ అస్, ఐ మీన్ ఫర్ ఇండియన్స్. ఇక్కడ వాళ్ళకి ఇదే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడనే పుట్టి పెరిగేవాడు, మన దగ్గరకు వస్తే ఇక వాళ్ళ చర్మం మొత్తం ఇట్లా తోలు ఊసిపోతుంది, తెల్లగా ఉంటారు కదా. సో మొత్తం అంతా మన దగ్గర ఉన్న ఎండకి చచ్చిపోతారు. బట్ ఇక్కడున్న ఎండకి, ఇక్కడున్న చలికి, ఇవన్నిటికీ అస్సలు మ్యాచ్ అవ్వదు. ఎండ ఫుల్ కొడుతుంది, ఫుల్ చలి పెడుతుంది. మీకు అర్థమైందా? ఎండ, చలి, వర్షం ఆల్ ఎట్ ఎ టైం ఉంటాయి. సో వెదర్ కండిషన్స్ ఇండియా ఈజ్ అమేజింగ్, ఇండియా ఈజ్ పర్ఫెక్ట్. ఓకే, హెల్త్ మన ఇండియాలో, ఐ మీన్ హెల్త్ ఇన్ ద సెన్స్ హాస్పిటల్స్ కానీ అవన్నీ కానీ హెల్త్ కేర్ అవన్నీ, ఇండియా ఈజ్ ద బెస్ట్. ఇక్కడ నేను మాట్లాడితే మరి ఇది కాంట్రవర్షియల్ అవుతుందో నాకు తెలియదు, కానీ నువ్వే దానికన్నా ఫోన్ చేయి NHS వాళ్ళకి, లేకపోతే హెల్త్ వాళ్ళకి, పారాసిటమాల్ వేసుకో, ఐబోప్రోఫెన్ వేసుకో, ఇదే చెప్తారనమాట. ఇంకే టాబ్లెట్స్ ప్రిఫర్ చేయరు, ఇంకే టాబ్లెట్స్ సజెస్ట్ చేయరు, ఏం చేయరు. ఒకవేళ మన ఇండియా నుంచి మనం ఇంకేమన్నా ఇండియాలో మంచి టాబ్లెట్స్, ఇప్పుడు పెయిన్ కిల్లర్కి మా డాడీ కొంచెం మెడికల్ సైడ్ అనమాట, జెరడాల్ SP, జెరడాల్ P, ఆల్డేజెస్ ఎక్పి, ఇట్లాంటి కొన్ని ఇవన్నీ నేను ఒకవేళ తెచ్చుకున్నా కూడా ఇక్కడ వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా ఉన్నాయి నాకు ఆల్టర్నేటివ్స్, పెయిన్ కిల్లర్స్ ఇవి వేసుకోవచ్చా అంటే నో అవి ఇక్కడ పనిచేయవు అంటారు డైరెక్ట్. నేను అది వేసుకొని చూసినా కూడా నిజంగా పనిచేయవు అవి. ఎందుకో తెలియదు మరి, వెదర్కి అవన్నీ నిజంగా లేకపోతే నేను మెంటల్లీ అట్లా ఫిక్స్ అయ్యి వేసుకుంటా కాబట్టి అట్లా ఫీల్ అవుతానో నాకు తెలియదు. బట్ మనం ఆటోమేటిక్గా అట్లా అయిపోతుంది. హెల్త్, హాస్పిటల్స్ అవన్నీ ఇండియా ఇస్ ద బెస్ట్. బట్ ఇండియాలో పైసలు కట్టాలి, ఇక్కడ పైసలు కట్టాల్సిన అవసరం లేదు హెల్త్కి. అంటే మన ఇంటర్నేషనల్స్ మనం కట్టాలి, ఒక 1 ఇయర్కి గింత అని కట్టాలి, దాని మధ్యలో ఎంతైనా వాళ్ళు చూసుకుంటారు. బట్ అంత అయ్యే ఆ సిచ్యువేషన్స్ నీకేం రావు, ఎందుకంటే రోడ్ మీదకి పోతే నువ్వు చాలా సేఫ్గా పోతావు. నువ్వు రూల్స్ పాటిస్తే నువ్వు ఖచ్చితంగా సేఫ్గా ఉంటావు ఇక్కడ. ఎందుకంటే అవతలోడు కూడా నిన్ను గుద్దే అవకాశాలు అలాంటివి ఏం రావు. ఇన్ కేస్ ఒకవేళ నేను అవతలోడు గుద్దిండే అనుకో, వాడు ఖచ్చితంగా ఏషియన్ లేకపోతే బ్రిటిష్ వాడు కాకపోయి ఉండాలి అంతే. వానికి రూల్స్ తెలియకుండా ఉండాలి అంతే, అది ఫిక్స్ అయిపో. అండ్ ఫ్యాషన్, మేబీ దీని గురించి కూడా ఒక పాయింట్ మాట్లాడచ్చేమో. ఫ్యాషన్ అంటే స్టైల్గా ఉండాలి, కాస్ట్లీ బట్టలు వేసుకోవాలి, అది కాదు నేను మాట్లాడే ఫ్యాషన్. నేను మాట్లాడే ఫ్యాషన్ ఏంటంటే ద ప్రాపర్ నెసెసిటీ, ద ప్రాపర్ ఒకేషనల్ వేర్ టైపు. మన దగ్గర ఒకేషన్స్ ఉండవు, మన దగ్గర అట్లా పోవు అని కాదు, మన దగ్గర ఫుల్ ఉంటాయి. బట్ మనం వేసుకుంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనల్ని ఏమనుకుంటారో, మనల్ని జడ్జ్ చేస్తారేమో. ఇది వేసుకున్నాడు ఏంద్రా వీడు, అరే చిల్లరలా ఉన్నావు, చప్పరిలా ఉన్నావు, అరే అది ఉన్నావు ఇది ఉన్నావు, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ మన మీదకి వస్తాయి. బట్ ఆ కామెంట్స్ అవన్నీ వేస్తారనమాట. ఇక్కడ వాళ్ళకన్నా కొంచెం మంచిగా ఉన్నా, వాళ్ళకన్నా కొంచెం కొత్తగా ఉన్నా
they'll give compliments instead of comments. మీకు అర్థమైందా? మన దగ్గర కామెంట్సే, నువ్వు ఎంత మంచిగా ఉండు, ఎంత గలీజ్ ఉండు, కామెంట్సే. నువ్వు మంచిగా ఉంటే చిల్లర ఉన్నావు అని కామెంట్స్, నువ్వు గలీజ్ ఉంటే వర్స్ట్ ఉన్నావు అని కామెంట్స్. మీకు అర్థమైందా? ఇట్లా అనమాట. ఆ డిస్కరేజ్మెంట్ చాలా ఉంటుంది, బట్ ఇక్కడ అస్సలు డిస్కరేజ్మెంట్ ఉండదు. అండ్ ఇంకొకటి, మీరు చాలా షాక్ అయ్యే థింగ్ ఒకటి చెప్తా. దాట్స్ ద వే పేరెంట్స్ ఎంకరేజ్ దేర్ కిడ్స్. ఇక్కడ ఉన్న కిడ్స్ని వాళ్ళ పేరెంట్స్ చాలా ఎంకరేజ్ చేస్తారనమాట. అంటే మన దగ్గర ఎంకరేజ్ చేయరని కాదు, మన దగ్గర ఎంకరేజ్ చేసే పీపుల్ అందరికి ఇంతమంది ఉంటే, డిస్కరేజ్ చేసే పీపుల్, తిట్టే పేరెంట్స్, డిస్కరేజ్ చేసే పేరెంట్స్, వాళ్ళకి నచ్చిన గోల్స్ మనల్ని చేయమనే పేరెంట్సే 90%. 10% మాత్రమే మన గోల్స్కి, మన ప్యాషన్కి, మనకి ప్రిఫరెన్స్ ఇచ్చి బయటికి పంపించేవాళ్ళు. సో ఇక్కడ పేరెంట్స్ వాళ్ళ కిడ్స్కి చాలా డిసిజన్స్ తీసుకునే అవకాశాలు ఇస్తారనమాట. ఇంక్లూడింగ్ వాళ్ళ లైఫ్ డిసిజన్స్, పెళ్ళిళ్ళ డిసిజన్స్, ఏ డిసిజన్ అయినా, కెరీర్, పెళ్ళిళ్ళు, ఏ డిసిజన్ అయినా. అర్థమైందా? 17-18 years వచ్చే వరకు మాత్రమే మమ్మీ డాడీలు వాళ్ళని చూసుకుంటారు. తర్వాత మమ్మీ డాడీ వాళ్ళని వదిలేస్తారు, లేకపోతే వాళ్ళే ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే దే ఆర్ అఫీషియల్లీ మేజర్. దే క్యాన్ డూ వాట్ ఎవర్ దే వాంట్ టు ఇన్ దర్ ఫ్యూచర్. దే క్యాన్ మ్యారీ ఎనీవన్, దే క్యాన్ బీ విత్ ఎనీవన్, దే వాంట్ టు డూ, దే క్యాన్ డూ వాట్ ఎవర్ ద వర్క్ దే వాంటెడ్ టు, అట్లా అనమాట. సో ప్రతి ఒక్కదానికి బౌండరీస్ ఉంటాయి, కానీ 17-18 years వచ్చిన తర్వాత ఇక్కడ పిల్లలకి పేరెంట్స్ అసలు బౌండరీస్ పెట్టరు. అర్థమైందా? అట్లా. బట్ ఇది మంచిది అని నేను అంటలేను, కానీ వాళ్ళ చైల్డ్హుడ్ ఏజ్లో వాళ్ళు ఒకవేళ స్కూల్లో 7th, 8th class వరకు ఎగ్జామ్సే ఉండవు, బట్ అయినా కూడా స్కూల్కి పోయిన తర్వాత వాళ్ళు స్కూల్లో నార్మల్గా వాళ్ళు బిహేవ్ చేస్తారు కదా. ఐ మీన్ ఇప్పుడు ఎట్లా అంటే ఒక కైండ్ ఆఫ్, ఇప్పుడు స్కూల్కి పోయిన తర్వాత ఈరోజు నేను ఓకే, స్కూల్కి పోయిన తర్వాత వాళ్ళు నార్మల్ అనుకుంటారు కదా, అంటే నేను ఇప్పుడు ఈరోజు నేను గిది చేసిన అని మన మమ్మీకి డాడీకి మనం చెప్తాం కదా, ఈ ఫ్లైట్ ఒకటి. సో ఈరోజు ఇప్పుడు నేను ఇండియాలో ఉన్నా, అట్ ద సేమ్ టైం నేను యూకే స్కూల్కి పోయినట్టు కూడా ఒక రోజు అనుకో. ఇప్పుడు నేను ఇండియాలో ఒక 1 day స్కూల్కి పోయిన తర్వాత నేను ఒక అమ్మాయితో మాట్లాడినా, అమ్మ తోడు సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అలా తీసుకుందాం. ఎగ్జాంపుల్ అని కాదు, ఇప్పుడు నేను నా స్కూల్ లైఫ్లో నేను ఇండియా స్కూల్కి పోయినప్పుడు నేను ఒక అమ్మాయితో మాట్లాడినా అనుకో క్లాస్లో. జస్ట్ అన్ ఎగ్జాంపుల్. మాట్లాడి నేను ఇంటికి వచ్చిన తర్వాత మా డాడీ మమ్మీకి చెప్పినా, నేను మమ్మీ ఈరోజు నేను ఇట్లా ఒక అమ్మాయితో మాట్లాడినా, ఇది అని. మనల్ని చెప్పు చీపిరి ఈ చెప్పు చీపిర్లతో కొడతారు మనల్ని. అర్థమైందా? అంత ఘోరంగా ఉంటుంది మనది. అంటే మనల్ని చూసే విధానం, మనల్ని చూసే పర్స్పెక్టివ్ డిఫరెంట్ ఉంటుంది. బట్ ఇక్కడ పేరెంట్స్ అట్లా మాట్లాడినావు అంటే, ఓకే ఏం మాట్లాడినావు, ఓకే ఇట్లనా, ఇట్లా అయిందా, హౌ వాజ్ యువర్ డే, మంచిగా ఉన్నావా, ఈరోజు ఏం తిన్నావు, మంచి అనిపించిందా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసినావా, ఇది మాట్లాడతారనమాట. అంతే తప్ప మన దగ్గర లాగా అది తప్పు ఇది ఒప్పు, లేకపోతే తప్పు ఒప్పులు చెప్పాలి పిల్లలకి, చెప్పొద్దు అని నేను అంటలేను, కానీ అది చెప్పే విధానం ఉంటుంది. మనోళ్ళు వేరేలాగా చెప్తారు, ఐ మీన్ మన దగ్గర ఉన్న పేరెంట్స్ వేరేలా చెప్తారు, ఇక్కడ ఉన్న పేరెంట్స్ వేరేలా చెప్తారు. సో ఈ టైప్ ఆఫ్ స్టఫ్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక క్రేజీ సిచ్యువేషన్ అయింది, నేను చెప్తానండి మీకు ఇది. నేను ఒక షాప్కి పోయిన తర్వాత, అంటే ఇది మంచిదని నేను చెప్తలేను, బట్ జస్ట్ సిచ్యువేషన్ చెప్తున్నా అంతే. అంటే అక్కడ పేరెంట్స్కి ఇక్కడ పేరెంట్స్ డిఫరెన్స్ చెప్తా. పోరానికి ఆల్రెడీ 19 years, పోరాడికి 19 years. వాళ్ళ మమ్మీ షాప్కి వచ్చింది, నేను ఒక షాప్కి పోయినా. ఆ షాప్లో వాళ్ళ మమ్మీ నా ముందు నిల్చుంది, ఐ మీన్ లైన్లో నిల్చుంటాం కదా, సో వాళ్ళది అయిపోయినాక మనది అన్నట్టు నేను నిల్చున్నా. వాళ్ళ మమ్మీ ఒక ప్యాక్ ఆఫ్ సిగరెట్స్ ఇవ్వండి అని అన్నది. అన్న తర్వాత ఏ సిగరెట్స్ అన్నది. అయ్యా నాకు తెలియదు, మా కొడుకుకి తెలుసు అని అన్నది ఆమె. అన్న తర్వాత అవును ఒకసారి కాల్ చేయండి మరి అని చెప్పి షాప్ కీపర్ ఆమెను అన్నాడు. అన్న తర్వాత ఆమె కాల్ చేసిన తర్వాత, అరే నీకు ఏ సిగరెట్లు కావాలి అది ఏదని అంటే వాడు ఏదో సిగరెట్ బ్రాండ్ చెప్పిన తర్వాత వాళ్ళ మమ్మీ సిగరెట్లు కొన్న తర్వాత నాకు చాలా కొత్తగా అనిపించింది. నేను అడిగిన, ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యూ బయింగ్ సిగరెట్ ఫర్ యువర్ సన్ అని చెప్పి. యా అన్నది ఆమె. అంత ఓ ఈజ్ ఇట్ అన్న. నాకు చాలా షాకింగ్ అనిపించింది, ఎందుకంటే ఒక మమ్మీ కొడుకు సిగరెట్లు కొనియడం ఏంది 19 సంవత్సరాలకి. నాకు అమ్మ తోడు వారి ఏందిరా ఇది అనిపించింది నాకు.
అంటే మనల్ని కొనియాలని అంటలేను నేను, కానీ ఇక్కడ దాన్ని ఎంత క్యాజువల్గా నార్మలైజ్ చేసి చూస్తున్నారో చెప్తున్నా మీకు అర్థమైందా? ఇక్కడ ప్రతి సిచ్యువేషన్ని నార్మల్గా చూస్తారు, కూల్గా చూస్తారు, క్యాజువల్గానే చూస్తారు. ఎందుకంటే నథింగ్ విల్ ఎఫెక్ట్ యువర్ హోల్ లైఫ్. మీకు అర్థమైందా? ఇక్కడ హెల్త్కి మాత్రమే చాలా దాన్ని తీసుకోలేరు. ఎందుకంటే హెల్త్ ఈజ్ సంథింగ్ విచ్ మేక్స్ యూ డౌన్. అంటే నీ లైఫ్లో నిన్ను డౌన్ చేయడానికి హెల్త్ ఈజ్ అ మేజర్ పార్ట్. బట్ రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ క్యాజువల్. సో వాళ్ళు రెస్ట్ ఎవ్రీథింగ్ క్యాజువల్ చూస్తారు, హెల్త్ మాత్రమే కేర్ చేస్తారు. మనల్లో హెల్త్ని ఏమన్నా జ్వరం వచ్చినా ఏదైనా వచ్చినా క్యాజువల్గా ఏదో గోల్ వేసుకొని పంటాము, లేకపోతే తడిపోయి నెత్తి కట్టుకొని పండుకుంటాం. మనం దాన్నే క్యాజువల్ తీసుకొని మిగతా అన్నీ హార్డ్గా తీసుకుంటాం అనమాట. ఇక్కడ దాన్ని హార్డ్గా తీసుకొని మిగతా అన్ని క్యాజువల్ తీసుకుంటారు. సో దట్స్ ద డిఫరెన్స్. అండ్ ఇంకా అండ్ బ్రైబ్, అదే కరప్షన్. సో మన దగ్గర ప్రతి దానిలో ఉంటుంది. ఉండొద్దు, అది కావద్దు, ఇది కావద్దు అని గవర్నమెంట్స్ రూల్స్ పెడతారు. గవర్నమెంట్లో ఒక నెంబర్లు ఇస్తారు, వీళ్ళు చేస్తే మాకు కాల్ చేయండి అది ఇదని చెప్పి, కలెక్టరేట్ నెంబర్లు, గవర్నమెంట్ నెంబర్లు అవి ఇవి. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ వర్క్స్. మన దగ్గర చాలా అంటే చాలా కరప్షన్ ఉంటుంది. ఇక్కడ అసలు కరప్షనే ఉండదు, అస్సలు కరప్షన్ ఉండదు. అస్సలు అంటే ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు కరప్ట్ అయినరు అని గవర్నమెంట్కి తెలిస్తే వాడు జాబ్లకేంచే బ్యాన్, మళ్ళీ వాడి మన దగ్గర జాబ్లకేంచి తీసేస్తారు, బ్యాన్ చేపిస్తారులే కానీ, ఐ మీన్ జాబ్లకేంచి తీసేస్తారు. కానీ ఇక్కడ జాబ్లకేంచి తీసేయడం ఒకటే కాదు, వాడిని నియర్లీ ఒక 10-15 years ఆఫ్ జైలు వేసేసి పెద్ద రచ్చ చేసేస్తారు. అదిగా అదొక ఇట్లా మన మెయిన్ హెడ్లైన్ పేపర్ ఉంటుంది కదా, అట్లా వచ్చే న్యూస్ అనమాట. సో అట్లా ఎవరు చేయరు, ఎందుకంటే పీపుల్ హియర్ ఆర్ వెరీ లీగల్. నువ్వు వాళ్ళతో అసలు ఇల్లీగల్ పనులే చేపియవు. నీకు కూడా తెలుసా, వాళ్ళు నార్మల్ రోడ్ల మీద పోతే సిగ్నల్ జంపులు చేయరు. అంటే పోరళ్ళు చేస్తారు, 17 years 18 years లోపల వాళ్ళు అప్పుడప్పుడే లైసెన్స్ వచ్చిన వాళ్ళు చేస్తారేమో, కానీ ఏదో ఫన్ కోసమో దేనికోసమో. కానీ ఒక ప్రాపర్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటారు కదా, వాళ్ళు అసలు సిగ్నల్ జంపులు చేయరు. వాళ్ళు అసలు ఒక ప్రొఫెషనల్ ఉన్నోళ్ళు లేకపోతే వర్క్ చేసేటోళ్ళు వాళ్ళు వీళ్ళు కానీ. సో చాలా అంటే చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు, చాలా రెస్పాన్సిబుల్. అంటే మనం ఏదన్నా సిగ్నల్ జంప్ కానీ మనం ఏదన్నా బియాండ్ లిమిట్స్ పోయే కన్నా ముందు వాళ్ళు ఆలోచిస్తారు, వై షుడ్ ఐ. మీకు అర్థమైంది? వై షుడ్ ఐ. పోకపోతే అయ్యేది ఏంది, జస్ట్ మా అంటే లేట్ అవుతుంది. లేట్ అయితే ఏమవుతుంది, ఆఫీస్కి ముందు పోయేది కొంచెం లేట్ అవుతుంది. లేట్ అయిపోతే ఏమవుతుంది, కొంచెం పైసలు కట్ అవుతాయి. పైసలు కట్ అయినాయి అంతే. బట్ ఇప్పుడు నేను ఒకవేళ సిగ్నల్ జంప్ చేస్తున్నాను, ఏదైనా నచ్చి కారు కుదిరితే నేను నా హెల్త్ లాస్ అవుతా, నా జీవితమే లాస్ అవుతా. ఈ టైప్ ఆఫ్ ఆలోచనలు ఉంటారు మనల్లో క్షణికావేశమైన థింగ్స్ కోసం మనం చాలా ఉత్సాహంగా ఏదేదో చేస్తాం. బట్ ఇక్కడోళ్ళు అస్సలు అట్లా చేయరు. ఇక్కడోళ్ళు అస్సలు అట్లా చేయరు. ఇక్కడోళ్ళ ద వే ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ కంప్లీట్లీ డిఫరెంట్. నాట్ రిచ్, నాట్ లగ్జరియస్ ఆ టైప్లో చెప్తాను, బట్ ద వే దే లీవ్ లీగలీ ఈజ్ క్రేజీ. మస్తు అనిపిస్తుంది నాకు. అండ్ నేను కూడా అట్లనే ఉండడానికి ట్రై చేస్తున్నా, అట్లనే ఉంటున్నా కూడా. అండ్ ఇంకొకటి, మన దగ్గర ఇష్టం ఉన్నాయి తినేసి రోడ్ల మీద పడేస్తాం మనం. ఇక్కడ అస్సలు పడేయం. దేని చెత్త డబ్బా దానికి ఉంటుంది. అది నాకు ఘోరంగా షాకింగ్ అనిపిస్తుంది తెలుసా. ఇంటికాడ కూడా మీకు చూపిస్తాడు, ఇంటికాడ కూడా ప్రతి ఇంటికి 3-4 చెత్త డబ్బాలు ఇస్తారు. అంటే ప్లాస్టిక్ ఒకదాల్లా, గ్లాస్ ఒకదాల్లా, కిచెన్ చెత్త ఒకదాల్లా, గార్డెన్ చెత్త ఒకదాల్లా, ప్రతి దాన్ని గవర్నమెంట్ మున్సిపల్ వచ్చి కలెక్ట్ చేసుకోవుతుంది ఎవ్రీ వీక్. ట్యూస్డే ఒకటి, వెన్స్డే ఒకటి, థర్స్డే ఒకటి లాగా. అంటే అసలు నాకు నేను నిజంగా మన కంట్రీని తక్కువ చేస్తలేను, కానీ ఈ కంట్రీలో అడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయో చెప్తున్నా. అడ్వాంటేజెస్ అని కాదు, ద డిఫరెన్సెస్ ఇన్ ఇండియా అండ్ యూకే అనేది నేను చెప్తున్నా. ఇప్పుడు నేను పుట్టిన దేశాన్ని మర్చిపోయినా, పుట్టిన దేశాన్ని అదైనా, అది కాదు, నేను అసలు కాను. ఐ స్టిల్ లవ్ ఇండియా. నాకు అన్నిటికన్నా ఇండియానే ఎక్కువ యూజువలీ. బట్ మన పర్సనల్ లైఫ్ కొంచెం సాడిజం, కొంచెం సెల్ఫిష్నెస్ ఉండాలి అని అనుకుంటే లివింగ్ హియర్ ఈజ్ మచ్ బెటర్. మీకు అర్థమైందా? పైసలు ఉంటే ఇండియాలో మస్తు ఉండొచ్చు. పైసలు ఉన్నోడు ఇండియాలో మస్తు బతకచ్చు, పైసలు ఉన్నా లేకపోయినా ఇక్కడ మస్తు బతకచ్చు. సో ఆ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకుంటే ఇట్ వుడ్ బి వెరీ నార్మల్. మీరు దీన్ని కాంట్రవర్షియల్ చేయాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఏం రావు. అండ్ అలాంటి మాటలు కూడా నేను ఏం మాట్లాడలేదు. అండ్ చాలా ఉన్నాయి, మళ్ళీ ఎప్పుడన్నా చెప్పుకుంటూ పోతే వీడియోలు మొత్తం అదే అయిపోతుంది. సో అండ్ మీకు తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మీకి పంపేయండి, డాడీకి పంపేయండి. ఇవేం నేను చెప్పను. బట్ ఇఫ్ యూ ఫీల్ ఇట్స్ వర్త్ ఎనఫ్, జాయిన్ మై జర్నీ. టేక్ కేర్.